అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి అయ్యా నిన్న మొన్నటి దాకా 12,000 రూపాయలు వేయనికి మా దగ్గర దిక్కులేవు. రైతు భరోసా మీద కొత్త అప్డేట్ రావడం జరిగింది. ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు 15,000 రూపాయలు వేయబోతున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైతుల ఆగం చూసి, తెలంగాణ రైతుల దీనం చూసి, తెలంగాణ రైతులు వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటా పెట్టుకుంటున్నటువంటి పెట్టుబడులను చూసి తెలంగాణ రైతు కుటుంబాలు అయ్యో దేవుడా అని రోడ్డు మీద పడతారేమో అని చెప్పి ఈయన ఓళ్ళైతే రేవంతులు, అలాగే తుమ్మల సారు వ్యవసాయ మినిస్టర్ అయ్యా, తర్వాత మన ఓళ్ళైతే పొంగులేడి సారు ఆర్థిక శాఖ మంత్రి అయ్యా, పైసలు ఇచ్చాడు దేవుడు అంటే కనక మహాలక్ష్మి అన్నట్టు. కాబట్టి ఇలా ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళా 15,000కు పెంచిండ్రు. ఇది అప్డేట్ ఎప్పుడు వచ్చింది, డేటుతో సహా చూపించిన తర్వాతనే వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ముందుగాల మనకు ప్రూఫ్ కావాలి కదా, ప్రూఫ్ ఉంటేనే. ఎందుకంటే బోకస్గాలు మస్తు మోపారు కాబట్టి బోగ్గు వాళ్ళ మీద కాకుండా డైరెక్ట్గా ఎప్పుడు వచ్చింది ఇగో కింద మీకు కనబడతా ఉందో లేదో, డిసెంబర్ 27వ తారీఖు 2025 నాడు వచ్చిన అప్డేటు ఏమని వచ్చింది, తెలంగాణ రైతు భరోసా సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఎకరానికి 15,000 సహాయాన్ని కీలక అప్డేట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మరి దీని మీద నిజంగా పూర్తిగా తెలుసుకుందాము. ఎట్లా ఇవ్వబోతా ఉంది, ఇప్పటికే చిప్పలు ఏకలాడుతూ ఉన్నాయి, మన దగ్గర రూపాయి లేదు, బొచ్చ పట్టుకుని అడుక్కా ఉంటా ఉన్నాము, ఏమన్నా చెప్పులు ఎడితే చెప్పులు ఎత్తుకపోతారేమో అని భయపడతా ఉన్నారు, నన్ను నమ్ముతలేరు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఈ రకంగా అప్డేట్ ఇచ్చినావు ఎందుకోసము? చాలా మంది ఏమంటా ఉన్నారంటే ఎంపీటీసీ ఎలక్షన్ల కోసము, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసము, కాంగ్రెస్ జెండా రెపరెపల ఆరుడు కోసం అని కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది ఏమో నిజంగా ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిందే కదా మా కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తుంది అని కొంతమంది అంటా ఉన్నారు. అసలు వాస్తవం ఏది తెలుసుకుందాం. ఎకరానికి 15,000 భరోసా రైతు భరోసా నిధులు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమట. తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రైతులకు మరో తీపి కబురు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. రైతులు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రైతు భరోసా అనేది పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. పెరిగిన సహాయము, కొత్త అర్హత నిబంధనలు, శాటిలైట్ ఆధారిత డేటా, అలాగే సేకరణ వంటి అంశాలపైన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. ఈ ఏడాది ఎకరానికి 15,000 ఇవ్వాలి. ఏది 2026లో వీరు 15,000 ఇస్తారట ఖచ్చితంగా. 2026కు సంబంధించి 15,000 రూపాయలు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతూ రైతులకు ఏడాదికి ఎకరానికి 15,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ మొత్తాన్ని 2 విడతలుగా ఖరీఫ్ అండ్ రబ్బీ సీజన్లకు ఒకేసారిగా ఒక ఎకరానికి 7,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని, ఈ పెరిగిన సహాయం వల్ల సాగు ఖర్చులు తగ్గి రైతులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిజంగా ఇప్పటి వరకు వేసి ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు కనుక ఇప్పటి వరకు ఈ రకంగా సాగు భూములకు 7,500 రూపాయలు రైతు భరోసా చేసి ఉంటే మీ ఎమ్మెల్యేలు తీసుకునే 2,68,000 రూపాయలు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి 4,10,000 రూపాయలు, మీరు హైదరాబాదు టు అమరావతి వరకు 8 లైన్ల రింగ్ రోడ్, 8 లైన్ల హైవేను నిర్మించడానికి అక్షరాల 60,000 కోట్లు కేంద్ర బడ్జెట్ను కేటాయించుకున్నారు. రైతుల గురించి కనీసం 12 నుంచి 13,000 కోట్లు కేటాయించలేకపోతున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈరోజు మీ గురించి మాట్లాడుకోడు తెలియని వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. ఇది వీళ్ళు భూమి ఏదైతే మనకు హైదరాబాద్ టు అమరావతి రోడ్డు కోసం ఎక్కడెక్కడ పోయి ఎవరెవరు సంకలనం ఆకుతా ఉన్నారని మీకు చూపించింది. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ పెరగాలి, వీళ్ళ వ్యాపారాలకు చంద్రాల సార్కు రేవంతుల సార్కు ఇద్దరికి మంచిగా రోడ్డు ఉండాలి. ఎప్పుడైనా కాలరా వీళ్ళరా పోయినా కానీ ఎత్తేయద్దు, నరాలు బెండ్ కావద్దు, ఎన్నిపూస బెండ్ కావద్దు, ఇట్లాంటివి అన్నట్టు వీళ్ళ కోసం వీళ్ళు 70,000 కోట్లు ఏంది అట్టిగా. పెన్షన్లు పెంచాలంటే 22,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుందేమో. తెలంగాణ ప్రజలు సంకనాకిపోయినా పర్వాలేదు, దేవుని గుళ్ళ కాడ కూర్చొని బిచ్చగాళ్ళు అయినా రైతులు పర్వాలేదు, నువ్వు చేయబట్టి. ఇగో
శాటిలైట్ చిత్రాల ద్వారా డేటా సేకరణ అర్హతను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ప్రభుత్వము ఆధునిక సాంకేతికాలను వినియోగిస్తూ ఉంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సహాయంతో భూముల్లో వాస్తవంగా పంట సాగు అవుతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ డేటా సేకరణ ప్రక్రియను జనవరి 2వ వారం నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 2వ వారం నాటికంటే సంక్రాంతి కల్లా పూర్తి చేయాలి. అందుకే ఇది ఏమంటున్నాడు, ఇగో సంక్రాంతి నాటికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు. నమ్మాలి ప్రజలారా, కాంగ్రెస్ను నమ్మి మీరు మూసీ నదిలో మునిగాలి. మూసీ నది చూడని వాళ్ళు ఉంటే నాకు చెప్పుండ్రి, మూసీ నది వాసన కిలోమీటర్ దూరం కొడుతుంది. నువ్వు మూసీ నదిలో మునిగిలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు, మూసీ నది వాసనకి చచ్చిపోతావు. వీళ్ళని నమ్మితే మూసీ నది ప్రక్షాళన జరిగిందా? ఇగో ఇది కూడా గంతే. సంక్రాంతి నాటికి రైతు భరోసా అన్నారు కదా, అన్ని వివరాలను సరిచూసి అనంతరము సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం కూడా సేకరిస్తూ ఉన్నారు. డాటా ధృవీకరణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆనాకాలం రైతు భరోసా నుంచి వ్యవసాయ శాఖ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు కమిటీకి మొత్తము ఒక్కొక్కరు లక్షల్లో జీతం తీసుకుంటా ఉన్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా అన్ని జిల్లాలలో కలిపి తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిసి వేలల్లో లక్షల్లో జీతాలు తీసుకుంటా ఉన్నారు, నిమగ్నమై ఉంటారు. కానీ రైతులకు ఆవగిందంత న్యాయం జరగది. ఇక మరిన్ని మార్గదర్శకాలతో త్వరలోనే సాగు భూములను నిర్వచనము అర్హతలపైన స్పష్టత కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరిన్ని మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధనల ద్వారా పథకము లబ్ధి నిజమైన రైతులకే చేకూరాలని ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. రైతులు ఏం చేయాలి? రైతులు చిప్పబట్టుకొని అయ్యా రైతు భరోసా, అయ్యా రుణమాఫీ, అయ్యా మాకు యూరియా యాప్ను తీసేయు, మాకు అర్థమవుతలేదు, అయ్యా మాకు వానాకాలము పంట నష్ట పరిహారము కావాలి, అయ్యా మాకు మళ్ళా లోన్లు లేని వాళ్ళకు లోన్లు కావాలి, క్రాప్ లోన్లు మాఫీ కాని వాళ్ళకు అయ్యా మాఫీ చేయండి. రైతులు ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర భిక్షాందేహి, అది ఒకటి మన అన్నపూర్ణ సూత్రం ఉంటుంది, భిక్షాందేహి కృపలా వలంబనాకారి అన్నపూర్ణ మాతేశ్వరి అన్నట్టు మిమ్మల్ని బిచ్చం అడుక్కుంటూనే ఉండాలి అన్నదాత అనేటోళ్ళు. ఇంకా ఇలా గురించి మనం మాట్లాడుకుంటా పోతే ఇలా రింగ్ రోడ్ కథ చూద్దాం రండి. ఇగో 297 కిలోమీటర్ల 20,000 కోట్లు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్, హైవే ఖర్చు అంచనా మొత్తం రాష్ట్రంలో అయ్యా నేనేమో 78,000 కోట్లు అన్నా కానీ సారీ మర్చిపోయినా, 88,000 కోట్లతోటి రాష్ట్రంలో 88,000 ఇంకా ఈ 800 కోట్లు ఇవి కూడా వేసుకోండి. 89,000 కోట్లు, 89,000 కోట్లతోటి కొత్త రహదారులు నిర్మాణము, 8 లైన్ల హైదరాబాద్ టు విజయవాడ హైవే కోమటిరెడ్డి ప్రకటించిండు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పోయి ప్రధాని నరేంద్ర మోడీ తోటి అమరావతి టు హైదరాబాద్ టు అమరావతి హైవే ఇట్లా రావాలి. ఆల్రెడీ ఇవాళ కూడా వార్తాపత్రికలు వచ్చింది, 1, 2, 3 ఇది కూడా ఇంకా 4 లైన్లు అనుకో, ఇది 3 లైన్లు ఇచ్చారు కానీ 4 లైన్ల హైవే మాకు కావాలి అని చెప్పిండు. ఆడ ఎంత ఇచ్చిండు? ఇంచుమించు 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు. ఎవరయ్యా జాగిరి? మరి కనీసం 12 నుంచి 13,000 కోట్లు పెట్టి తెలంగాణ రైతులకు మీరు రైతు భరోసా ఎత్తలేరు. 22,000 కోట్లు ఖర్చు అని మీరే చెప్పారు కదా, అన్ని కొత్త పాత పెన్షన్లు కలుపుకుంటే. మరి పెన్షన్ల పెంపు ఎందుకు ఎత్తలేరు అంటే మేము అందరం అవులాగాలమా? ఆంధ్ర జ్యోతిలోనే వచ్చింది కదా ఇది, మరి ఆంధ్ర జ్యోతిలో వచ్చింది నాయన, ఇది ఎన్నడో కాదు మొన్న వచ్చింది. 11 లేదా 9వ తారీఖున వచ్చింది. దీని గురించి మళ్ళా కూడా మాట్లాడారు, మళ్ళా కూడా మన దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడింది, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది, మీరు నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మాట్లాడింది, ప్రతి ముచ్చట మన దగ్గర ఉంది. ఇప్పుడు తెలంగాణ రైతులారా మీరు ఆలోచన చేయాలి, ప్రభుత్వం దగ్గర ఖజానా లేకన కాంగ్రెస్ డ్రామా ఆడుతుందా అనే విషయాన్ని మాట్లాడాలనుకొని నేను ఈ వీడియో మాట్లాడినా. ఇది అన్ని గ్రూపులలో షేర్ చేయండి అయ్యా. ఇటువంటి ఇజ్జద్దారి మనుషులం అయితే అన్ని గ్రూపులలో షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి సిగ్గు శరం వచ్చి కనీసం అన్న మారుతారు.
నువ్వు 89,000 కోట్లు పెట్టి నువ్వు అమరావతి టు హైదరాబాద్ హైవే నిర్మించాలని నువ్వు అనుకుంటున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరి రైతులను వృద్ధులను ఈ పింఛని విభాగంలో ఉన్నట్టు వాళ్ళను పేర్లు ఉక్కినట్టు కుక్కుతా ఉన్నావు. నీ చెప్పు కింద బానిస లెక్క నొక్కుతా ఉన్నావు, పిడిగుద్దులు గుద్దుతా ఉన్నావు. ఎవడు పడతాడనా ప్రతిసారి? ఖబర్దార్, రైతులను కానీ వృద్ధులను కానీ తెలంగాణలో చిన్న బడుగు పేద బడుగు బలహీన వర్గాల అంచివేత అనేది మానుకోవాలని కోరుకుంటా ఉన్నా. నీకు అమరావతి టు హైవే హైదరాబాద్ టు అమరావతి హైవే అనేది కడుపుకు అన్నం పెట్టది. కానీ ఇలా నువ్వు 4,000 పింఛని 6,000 పింఛని పెంచితే దివ్యాంగులు వృద్ధులు బీడీలు చేసుకొని దగ్గు దమ్మతోటి బాధపడే కొంతమంది మహిళలు కుటుంబాలను పోషించుకోలేకపోతున్నటువంటి మహిళలకు ఎంతోమందికి అది సహాయం అనేది జరుగుతుంది. కానీ నువ్వు అది చెయ్యవు. రైతు భరోసా నువ్వు అన్నది 15,000 రూపాయలు రైతులకు కనుక నువ్వు చేదోడుగా అందించనుంటే రైతులు ఈ దుస్థితికి వచ్చేది కాదు. సరే, నెక్స్ట్ మనం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లను కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎన్ని ఆటంకాలు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంతమంది ఫోన్లు చేస్తామో మనకు తెలుసు. పెద్ద ఎత్తున ఫోన్లు చేసి మనం టార్గెట్ చేసి మనం పీకేది ఏమీ లేదు. ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, ఎప్పుడు పోయినాం అనేది ఉంటుంది. నువ్వు కూడా నా కాళ్ళ దగ్గరికి వస్తావు, ప్రతి ఒక్కడికి అంతే. గిట్టినవాడు అది పుట్టినవాడు గిట్టక తప్పడు, మళ్ళా గిట్టినవాడు జన్మించక తప్పదు. ఇది భగవద్గీతలోనే ఉంది. నువ్వేం చెప్తావయ్యా, నాకు అర్థం కాదు.